హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు వంటశాల. ఈరోజు నేను మీకు హెయిర్ గురించి మంచి టిప్ చెప్తాను. ఇది హెయిర్ ఫాల్, హెయిర్ గ్రోత్, హెయిర్ సిల్కీగా ఉండడానికి బాగా యూజ్ అవుతుంది. ఇవి న్యాచురల్గా మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ అండి. గోరింతాకు, మందార పువ్వులు, మందార ఆకులండి. ఈ మన గోరింతాకు మనకి న్యాచురల్ హెన్నాక కింద కూడా యూజ్ అవుతుందండి. మందార పువ్వులేమో హెయిర్ లాంగ్ అవ్వడానికి, స్ట్రాంగ్గా ఉండడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. మందార ఆకులు హెయిర్ ఫాల్ తగ్గిస్తాయండి. ఇంకా హెయిర్ కూడా సిల్కీగా ఉంటుంది. ఈ చిన్న వయసులోనే వైట్ హెయిర్ వచ్చే వాళ్ళకి ఇది చాలా మంచి టిప్ అండి. ఈ తరచుగా వీక్లీ వన్స్ 15 డేస్కి ఒకసారి మనం ఇది పెట్టుకుంటూ ఉంటే, హెయిర్కి అప్లై చేసుకుని ఏదైనా హెర్బల్ షాంపూతో మనం వాష్ చేసుకుంటూ ఉంటే కొంచెం వైట్ హెయిర్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి ఇది కనిపించదండి. అసలు వైట్ హెయిర్ అనేది కనిపించదు. ప్లస్ అది బ్లాక్ కూడా అవుతుంది. మనం రెగ్యులర్గా ఇది పెట్టుకోవడం వల్ల ఇది బ్లాక్గా కూడా అవుతుంది. నిమ్మున్న వాళ్ళు ఇది ట్రై చేయకండి. వీళ్ళకి నేను నెక్స్ట్ వీడియోలో మంచి హెయిర్ ఆయిల్ చెప్తాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.